అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ షాట్ డైరెక్టర్. 11 ఏళ్ల వ్యవధిలో అతను 9 సినిమాలు తీస్తే F3 ఒక్కటే అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. దాన్ని కూడా ఫెయిల్యూర్ అనలేం, యావరేజ్ గా ఆడింది. మిగతా సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లే. తాజాగా సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారి చిత్రంతో మెగాస్టార్ చిరంజీవికి మెమరబుల్ హిట్ ఇవ్వడం, కలెక్షన్ల రికార్డులను తిరగరాయడంతో అనిల్ పేరు మారుమోగుతూ ఉంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచి అనిల్ తర్వాతి మూవీ ఏదనే చర్చ మొదలైంది. చిరు సినిమా విడుదల తర్వాత ఆ సినిమా ఆసక్తి ఇంకా పెరిగింది. అయితే అనిల్ ఇంకా ఆ ఉత్కంఠకు తెరదించలేదు. తన కొత్త చిత్రానికి ఇంకా హీరో ఎవరూ ఫిక్స్ కాలేదనే చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల ముందు వరకు కథ కూడా ఏమీ అనుకోలేదు. కానీ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు అదిరిపోయే ఐడియా వచ్చేసిందని అంటూ ఉన్నారు అనిల్. తన కొత్త సినిమా కథ విషయంలో ఆలోచిస్తూ ఉంటే 2 రోజుల కిందటే ఒక అదిరిపోయే ఐడియా వచ్చిందని అనిల్ చెప్పారు. అంబ పలికింది, సరస్వతి దేవి కరుణించింది అంటూ తన కొత్త సినిమా స్టోరీ లైన్ గురించి చాలా ఎగ్జైట్ అయ్యారు అనిల్. ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లుగా చెప్పారు. ఆ టైటిల్ చాలా క్రేజీగా ఉంటుందని, దాని ప్రకటన నుంచే ఈ సినిమా జర్నీ చిత్రంగా ఉంటుందని అనిల్ తెలిపారు. అయితే ఈ సినిమాకు హీరో ఎవరు అన్నది ఇంకా ఏమీ అనుకోలేదన్నారు. కథ సిద్ధమయ్యాకే దానికి సరిపోయే హీరోను చూసుకుని ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తామన్నారు అనిల్. జూన్, జూలై నాటికి సినిమా సెట్స్ మీదకు వెళ్ళొచ్చని చెప్పిన అనిల్ మళ్ళీ సంక్రాంతికి మీ సినిమా రిలీజ్ ఉంటుందా అంటే అవునన్నట్లుగా నవ్వేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఉందా అని అడిగితే తమ కాంబినేషన్ కుదిరితే సంతోషమే అని, కానీ దాని గురించి ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పారు. మళ్ళీ విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి సినిమా చేస్తాడనే ప్రచారం ఇండస్ట్రీలో నడుస్తూ ఉంది. సీనియర్ హీరోల్లో ఇంకా జట్టు కట్టని అక్కినేని నాగార్జునతో అనిల్ సినిమా చేసే అవకాశాన్ని కూడా మనం కొట్టిపారేయలేం.